సో ఇప్పుడు నేను సేమ్ ఇంతకుముందు తీసుకున్న సేమ్ ప్రాబ్లమ్స్ని వన్స్ కాంప్లిమెంట్తో చేస్తాను. ఇంతకుముందు ఏం తీసుకున్నానంటే ఫస్ట్ 73 - 25 యూజింగ్ 2's కాంప్లిమెంట్ చేశాను. అదే 73 - 25 వన్స్ కాంప్లిమెంట్తో చేస్తాను. 73 - 25 యూజింగ్ వన్స్ కాంప్లిమెంట్. ఓకే, సో 73కి ఏమని రాసాము అంటే 1001,001 1001,001. అలాగే 25కి ఏమి రాసామంటే 0011. 25కి 0011 001 16 + 8 24 + 1. ఓకే, ఇవి. సో ఇప్పుడు 73ని మనం 73ని వన్స్ కాంప్లిమెంట్లోకి మారుద్దాం. 73 - 25 కదా. 73 - 25 అంటే 73 ప్లస్ వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ 25 అని అర్థం అనమాట. సో 73ని 1001,001 అని పెట్టాం. ఇది మీ అండ్ అవసరం లేదు. 25కి వన్స్ కాంప్లిమెంట్ చేద్దాం. 25కి వన్స్ కాంప్లిమెంట్ చేస్తే ఎంత వస్తుంది? 0011,001 యాక్చువల్గా ఒరిజినల్ నెంబరు. 1100,110 అనేది ఇప్పుడు 2's కాంప్లిమెంట్ నెంబరు. ఓకే, 2's కాంప్లిమెంట్ నెంబర్. సో 2's కాంప్లిమెంట్ నెంబర్లు ఈ డైరెక్ట్గా నెంబర్ని వాడేయడమే. అప్పుడు 73 వాల్యూ ఎంత అంటే 1001,001 73 వాల్యూ. సో 25 వాల్యూ ఎంత అంటే వన్స్ కాంప్లిమెంట్లో 11,00,110. సో 1 + 0 1 0 + 1 1 1 + 1 0 క్యారీ 1 1. సో 1 + 0 1 0 + 1 1 0 + 1. సో 1 + 0 1 0 + 1 1 0 + 1 1 0 + 1 1 1 + 0 1 0 + 0 0 0 + 1 1 1 + 1 0 క్యారీ 1. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ క్యారీ ఉంది కదా, ఈ క్యారీని డిస్కార్డ్ చేసాము ఇంతకుముందు 2's కాంప్లిమెంట్లు. ఇక్కడ మళ్ళీ యాడ్ చేయాలి, +1 యాడ్ చేయాలి. అప్పుడు 1 + 1 0 క్యారీ 1 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 1 1 0 వచ్చింది. సో చూడండి, ఇది 16, ఇది 32 48. 73 - 25 48. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వన్స్ కాంప్లిమెంట్లో క్యారీని డిస్కార్డ్ చేయకూడదు, మళ్ళీ LSBకి యాడ్ చేయాలి. ఇంతకుముందు 2's కాంప్లిమెంట్లో డిస్కార్డ్ చేసాం. ఓకేనా, అది. అలాగే 25 - 73. ఒక్క నిమిషం. 25 - 73. 25 అంటే ఎంత? 0011,001. 73 అంటే ఎంత? 1001,001 కదా. ఇప్పుడు దీన్ని మనం, ఇది యాక్చువల్గా 73. వన్స్ కాంప్లిమెంట్లో 73 అంటే ఎంత? 0110,110 కదా. ఇప్పుడు 25కి 0011,001 కదా. ఇప్పుడు వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ 73 నెంబర్ అంటే ఇదేమో 25. సో ఇప్పుడు ఏమవుతుంది? 0110,110 డైరెక్ట్ యాడ్ చేసాను. 1 + 0 1 0 + 1 1 0 + 1 1 1 + 0 1 1 + 1 0 క్యారీ 1 1 + 1 0 క్యారీ 1 1. ఓకే, ఇది. సో 25 - 73 అంటే ఎంత? -48. సో -48 అనేది ఈక్వలెంట్ వాల్యూ ఇదనమాట. ఓకే, మనం చూద్దాం 48 వాల్యూ. మామూలుగా 48 అంటే ఎంత? 0 1 1 16 + 32 32 + 16 48. సో మిగతావి 0. ఓకే, 3 4 7. ఇప్పుడు దీన్ని వన్స్ కాంప్లిమెంట్లోకి మార్చండి 1. సో చూడండి 1001 100 వచ్చిందా. సో ఇలాగా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. దిస్ -48 నథింగ్ బట్ దిస్ వన్ వాల్యూ అనమాట. మనం ఇది కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలంటే మళ్ళీ దీన్ని మనం 48 రాసుకుని వన్స్ కాంప్లిమెంట్లోకి మార్చుకుంటే ఈ వాల్యూ వస్తుంది అనమాట. సో -48 ఈజ్ నథింగ్ బట్ వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ 48 అని అర్థం. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్. బై బై.